ఈ రెండవ భాగంలో ఇర్మియా గారు యూదాను గూర్చిన ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ప్రవచనము అంటే జరగబోయే ప్రమాదము కానీ, పరిస్థితి కానీ, రాబోయే విపత్తుని గురించి కానీ యూదా వారి గురించే ప్రత్యేకంగా చెప్తాడు రెండవ పార్ట్. మూడవ భాగంలోకి వచ్చేటప్పటికి ప్రొఫెసీస్ అబౌట్ డిఫరెంట్ నేషన్స్, అనేకమైన రాజ్యాల గురించి చెప్తాడు. ఐగుప్తు గురించి, అలాగే మిగిలిన రాజ్యాలన్నిటి గురించి ప్రవచనాలు చెప్తాడు, వాటికి ఏం జరుగుతుంది అని. చివరి భాగం వచ్చేటప్పటికి యెరూషలేము పట్టబడుట, యెరూషలేము వినాశనము, యెరూషలేము కాల్చబడుట, ఇవన్నీ మనం చూస్తాం. సో ఇప్పుడు మనం మొదటి భాగాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇర్మియా గారిని దేవుడు పిలిచాడు, గుర్తులు చూపించి మాట్లాడాడు. ఇర్మియా గారి యొక్క విశ్వాసం మనం చూసాం. రెండవ భాగంలో యూదాని గూర్చిన ప్రవచనాలను చూస్తాం. యూదాను గూర్చిన ప్రవచనాలలో మనము 8వ ప్రవచనంలో ఉన్నాం. 8 ప్రవచనాల వరకు మనం నేర్చుకున్న వాటిలో టూకీగా ఏ పాయింట్స్ మనకు ఉపయోగపడతాయో ఒకసారి కనుక మనం గమనిస్తే, ఒకవేళ మీరు నోట్ చేసుకుంటే జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మొదటి ప్రవచనం వచ్చేటప్పటికి 2వ అధ్యాయము 1వ వచనం, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ అధ్యాయము 5వ వచనం వరకు మొదటి ప్రవచనం సాగుతుంది. ఈ మొదటి ప్రవచనములో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడిన మాట ఏంటయ్యా అంటే, నీ యవ్వన కాలంలో నువ్వు చూపిన అనురాగము, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంటున్నాడు. చాలా గొప్ప మాట నిజంగా. ఒకప్పుడు దేవుడంటే భక్తి విశ్వాసము కలిగి ఉన్న మీ జీవితాలు ఎందుకు ఇలా తయారైనవి? ఒకప్పుడు వైవాహిక ప్రేమను మీరు కనబరిచారు. వివాహమైనప్పుడు ఏ విధమైన ప్రేమను కనబరిచారు? మొదటిలో యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మీరు ఎంత చక్కని నడత నడుచుకున్నారో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని అంటున్నాడు దేవుడు. వాటిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని. మీ పితరులంతా వ్యర్థమైన వాటి వైపు తిరిగి నన్ను అశ్రద్ధ చేశారని చెప్తూ ఆయన చెప్తున్న మాట, మొదటి ప్రవచనానికి మనం పెట్టుకున్న పేరు నీళ్లు నిలవని తొట్లు, మరక వంటి దోషము అనే మాటలు మాట్లాడుకున్నాం. నీళ్లు నిలవని తొట్లు అంటే అర్థము, ఫర్ ఎగ్జాంపుల్ మనం బజార్కి వెళుతూ ఉంటాం, లేక ప్రయాణంకి వెళుతూ ఉంటాం. తీసుకువెళ్ళే సంచిలో కానీ, తీసుకువెళ్ళే బుట్టలో కానీ చిల్లుంది, దానిలో మనం డబ్బులు కానీ ఏదైనా వస్తువులు కానీ వేసుకొని వెళితే ఏం జరుగుతుంది? ప్రియులారా? పడిపోతాయి. తొట్టి కూడా నీళ్లు నిలవని తొట్టి అంటే, నీళ్లను నిలువ చేసే తొట్టికి రంధ్రం ఉందనుకోండి కింద, నీవెన్ని నీళ్లు పోసినా నిండుతుందా? అది లేదు, నిండదు. నీళ్లు నిలవని తొట్టి లాంటి జీవితము మీకుందా, నాకుందా? మనం పరీక్ష చేసుకోవాలి. అల్ప విశ్వాసములో ఏమైనా ఉన్నామా మనం ఇంకా? అలాగే ఏ తొట్టిలో నీళ్లు నిలుస్తాయి అనే జ్ఞానము మనకున్నదా లేదా అనే ప్రశ్నను మనం వేసుకోవాలి. వివేచనా శక్తి అనేది మనకు ఉన్నదేని నేను అనుకుంటున్నాను. ఉన్న ప్రతి ఒక్కరూ ఏ తొట్టిలో నీళ్లు పోస్తే నీళ్లు నిండుతాయి, ఏ వాక్యాన్ని విని మనము అనుసరిస్తే మన ఆత్మీయ జీవితము నిండుతుంది, ఏ మార్గాన్ని పట్టుకుంటే మనము తండ్రి అయిన దేవుడి దగ్గరకు వెళతాము అనే వివేచన మనకు ఉన్నదా లేదా? ఉందా? మీకున్నదా? ఆ ఆలోచన, ఆ జ్ఞానము మీకున్నదా? అర్థమైందా? ప్రశ్న మళ్ళీ అడగమంటారా? అర్థమైందా? మళ్ళీ ప్రశ్న అడగమంటారా? వింటున్నారా మీరు? దేవుడు విచక్షణ ఇచ్చాడు కదా.
అది మనందరికీ ఉందా అంటున్నాను, పనిచేస్తుంది కదా అని అంటున్నాను నేను. మిగిలిన వారు కూడా రెస్పాండ్ అవ్వండి, వింటున్నారు అనుకుంటాను నేను. పనిచేస్తుంది పాస్టర్. మిగిలిన వారు జ్ఞానం ఉందా అని తిడుతుంటారు చాలా మంది. బుద్ధి జ్ఞానం ఉందా నీకు అని. బుద్ధి జ్ఞానం అని ఉంది అని అంటే బుద్ధి కలిగిన వాడు ప్రవర్తించే ప్రవర్తనకు, బుద్ధి లేని వాడు ప్రవర్తించే ప్రవర్తనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. మూర్ఖుడు బిహేవియర్ ఎలా ఉంటుంది? మూర్ఖుడు ఎంత చెప్పినా వినడు. మూర్ఖుడు ఎంత చెప్పినా వినడు. ఎవరి ప్రేరేపణకు లొంగుతాడంటే వాడు సాతాను ప్రేరేపణకే ఎక్కువగా లొంగుతాడు. ఏ ప్రేరేపణకు నువ్వు లొంగాలి అనేది నీకు తెలియనప్పుడు నీవు నడిచే మార్గం కూడా రాంగ్ అవుతుంది. ఏ మార్గంలో వెళ్ళాలి అని సెలెక్ట్ చేసుకునే దానిలోనే నువ్వు తప్పు చేస్తావు అని అంటే ఆ మార్గం నేను ఎక్కడికి చేరుస్తుందో ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, సజీవమైన ఊట లాంటి బావి నేను, నా దగ్గరికి రాకుండా మీరు నీళ్లు నిలవని తొట్టలో ఎన్ని నీళ్లు నింపుకున్నా ఉపయోగం ఏముంది అంటున్నాడు. నీళ్లు నిలవని తొట్టల లాంటి దగ్గరికి అంటే అనేకమైన దేవతలు లేక దేవుళ్ళని పిలువబడే అనేక మంది దగ్గరికి వెళ్ళి మీరు మొక్కిన వారికి బంగారంతో ఇంకేం చేయించినా లేకపోతే ఇంకోటి చేయించినా ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉపయోగము లేదు. నేనే సజీవమైన ఊట లాంటి వాడిని. ఎంత తీసినా నీళ్లు ఊరుతూనే ఉంటాయి అందులో. అలాగ జీవజలపు ఊట మన తండ్రి అని, మన దేవుడు జల ఊట అని చెప్పి ఆయన చెప్పినప్పుడు అలాంటి ఊట దగ్గరికి యూదావారు రాకుండా అన్య దేవతల వద్దకు వెళుతున్నారు. అప్పటి పరిస్థితి కానీ ఇప్పుడు కూడా ఆలోచించుకుంటే మనం ప్రశ్నించుకుంటే మనం నిజంగా ఆ వివేచన కలిగి మన జీవితంలో నడుస్తున్నామా లేదా? ఏ దారి మనలను తండ్రి వద్దకు చేరుస్తుందో ఆ దారిలో మనం ఉన్నామా? వివేచన శక్తితో ఇంకా లేనిపోని ఇంకా నమ్మకాలు అల్ప విశ్వాసంతో నీళ్లు నిలవని తొట్లను ఇంకా తొలిపించుకుంటున్నామా అని దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. అది మొదటి ప్రవచనంలో మనం చూసిన మాటలు. మొదటి ప్రవచనంలో నీళ్లు నిలవని తొట్లు, అలాగే మీరు చేసిన పాపం ఏదైతే ఉందో అది ఒక మరకలాగా కనబడుతుంది నాకు. మరక ఎప్పటికీ పోకుండా ఆ గుర్తు కనపడుతున్నప్పుడల్లా కూడా మీరు ఈ పాపం చేశారు అని, మరక వంటి దోషము అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 3వ అధ్యాయము 5వ వచనం దాకా మొదటి ప్రవచనం మనం మాట్లాడుకున్నాం. 2వ ప్రవచనము 2వ వర్తమానము 3వ అధ్యాయము 6వ వచనం 3వ అధ్యాయము 6వ వచనం నుంచి 6వ అధ్యాయం 30వ వచనం దాకా నడుస్తుంది. 2వ వర్తమానము ఇది రాజైన యోషియా గారి దినంలో మాట్లాడినట్టు ప్రవక్త ఇర్మియా గారు కనబడుతుంది. ఇక్కడ రాజైన యోషియా దినముల్లో యెహోవా నాకిచ్చిన వాక్కు అని చెప్పి రాయబడి ఉంటుంది. యోషియా గారు మరణించిన తర్వాత ఇంకా 3 రాజులు పరిపాలించారు. యెహోయాకీను, సిద్కియా అనే రాజు. అయితే యోషియా గారి దినముల్లో ఈయన ఇర్మియా గారికి ఇచ్చిన ప్రవచనములో ఆయన చెప్పిన మాట కొన్ని ఇంపార్టెంట్ వచనాలు కనుక మనము చూస్తే చాలా గొప్ప మాటలు ఇందులో మాట్లాడటం జరుగుతుంది. ఏంటి అనంటే, ఇశ్రాయేలీయులు 10 గోత్రాల వారు ఒక రాజ్యం అయితే మిగిలిన యూదా బెన్యామీను గోత్రాలు ఇంకొక రాజ్యం. ఇశ్రాయేలీయుల గోత్రాల వారు చేసిన తప్పిదానికి నేను వారికి ఆల్రెడీ పరిత్యాగ పత్రికను ఇచ్చేశాను అని దేవుడు చెప్పటం. ఒకరికి పరిత్యాగ పత్రిక ఇచ్చినప్పుడు అది చూసి మిమ్మల్ని మీరు మార్చుకుంటారేమో అని దేవుడు ఆశ పెట్టుకోవటంలో తప్పులేదు కదా. ఒకరు ఒక పద్ధతిలో వెళుతూ ఉన్నప్పుడు అది నాశనం అని తెలిసినప్పుడు మరి ఒకరైనా దాన్ని దిద్దుకుంటారా లేక దిద్దుకోరా? దిద్దుకోవాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఎందుకనంటే ఇశ్రాయేలీల 10 గోత్రాల వారిని 722 BCలోనే అష్షూరు చెరలోనికి దేవుడు పంపించేశాడు. అంటే మా అన్నదమ్ములందరూ కూడా వేరే రాజ్యము అంటే వేరే వారి కింద బానిసలుగా ఉన్నారు అని చెప్పి వీరికి తెలుసు. యూదా వారందరికీ ఏం పాపం చేస్తే వాళ్ళు చెరలోనికి వెళ్ళారు అనే సంగతి కూడా వీళ్ళకి తెలుసు. ఎందుకనంటే
దేవుడు చాలా క్లియర్గా మోషే ద్వారా అన్నీ చెప్పించాడు. మీరు కరాన్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు, మీ ఇష్టం వచ్చిన ప్రాక్టీసెస్ అన్నీ చేయటం కాదు అని చెప్పాడు. ఏమని అందులో మనం నిన్నే ఒకటి మాట్లాడుకున్నాము, తోఫెతు అనే ప్రదేశం గురించి మాట్లాడుకున్నాము. బెన్ హిన్నోము లోయ, అక్కడ ఏం చేశారు వాళ్ళు రాజులు? కుమారులను అగ్నిగుండం దాటించి అగ్నిగుండం దాటించడం అనే ప్రక్రియ చేశారు వాళ్ళు. ఇలాంటివి చాలా పనులు దేవుడు చెయ్యొద్దు అన్న వాటిని చేసి ఆ శిక్షను అన్నదమ్ములు అనుభవిస్తున్నారు. 100 సంవత్సరాల తర్వాత 722 నుంచి 620 చేసుకుందాం మనం. 606 బీసీలో దాడి జరిగింది కాబట్టి సుమారు 89 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని చూసి వీళ్ళైనా మారతారేమో అని చెప్తూ ఆయన చక్కగా చెప్పిన మాట ఏంటంటే, నేను ఆల్రెడీ మీ యొక్క సిస్టర్కు పరిత్యాగ పత్రిక ఇచ్చేశాను. అంటే మీ ఇద్దరు దేవునికి ఇశ్రాయేలు 10 గోత్రాల వారు, అలాగే యూదా బెన్యామీను గోత్రాల వారు, ఉత్తర దక్షిణ రాజ్యాలు 2 భార్యలు గనక అయితే ఒక భార్యకు ఆల్రెడీ నేను పరిత్యాగ పత్రిక ఇచ్చేశాను. ఆమె చేసిన తప్పిదాన్ని బట్టి ఆమెను నేను శిక్షించాను. అది చూసి అయినా రెండవ భార్య అయినా ఏమైనా మారుతుందా లేక మారకుండా అలాగే ఉంటుందా అని దేవుడు వీళ్ళకి చెప్తున్నాడు. నేను ఆల్రెడీ పరిత్యాగ పత్రిక ఆమెకి ఇచ్చేశాను. పరిత్యాగ పత్రిక అంటే ఏమని చెప్పుకున్నాం ఆ రోజు మనం? ఏం చెప్పుకున్నాం? పరిత్యాగ పత్రిక అంటే ఏం చెప్పుకున్నాం ప్రియులారా? విడాకులు అంటే వాళ్ళని దేవుడు త్యజించాడు, దేవుడు వదిలిపెట్టాడు వాళ్ళని. ఇక ఎటువంటి హెల్ప్ సహాయం ఏదీ రాదు దేవుని దగ్గర నుంచి. అందుకే వారు పూర్తిగా అషూర్ దేశపు చెరలోనికి వెళ్ళిపోయారు, బానిసలుగా బతుకుతూ ఉన్నారు. అలాగ కూడా రెండో వారైన మీకు కూడా పరిత్యాగ పత్రిక గురించి తెలిసే ఉంటుంది. మరి మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు సరిచేసుకుంటారా లేదా అని చెప్పి అడుగుతూ దేవుడు అన్న గొప్ప మాట ఈ యొక్క ప్రవచనములో చూద్దాము. ఏంటంటే 4వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. 3-4 వచనాలు చదువుతున్నాను. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలము దున్నుడి, అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడనూ ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండానట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి యుండుడి. ఇంత చక్కని మాట చెప్తున్నాడు. అవిధేయులై ఉండుట మానుకొని అని అంటే అక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అవిధేయులై ఉండుట అంటే హృదయానికి ఛేదన సంస్కారము చేసుకొని, అంటే హృదయ సున్నతి చాలా ఇంపార్టెంట్. ముందు దేవుని వద్దకు రావాలి అని అంటే ముందు హృదయములో మార్పు రావాలి. మనిషిగా నేను మారానని నువ్వు నోటితో చెప్పటం కాదు, హృదయాంతరంగాల్లో మారి అది నోటితో నువ్వు ప్రకటించాలి. నీ హృదయంలో ఆ మార్పు వచ్చిందా? ఆ మార్పు వచ్చి ఇప్పటికైనా దేవునికి లోబడి ఉండు అని చెప్పి అవకాశం ఇస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు. బీడు పొలంలో విత్తనాలు చల్లటము. బీడు పొలంలో విత్తనాలు చల్లితే ఏం జరుగుతుంది? ముళ్ళ పొదలలో విత్తనాలు చల్లితే ఏం జరుగుతుంది? ముళ్ళ పొదలు వాటిని అంచేస్తాయి, అవి పెరగవు. ఒక రకంగా బీడు పొలం దున్నటం అని అంటే ఇవాంజలిజం, దేవుని సువార్తను వెదజల్లటం, ప్రకటించటం, వాక్యము లేని చోటకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించటం. అయితే దేవుడు వీరితో అంటున్న మాట ఏంటంటే, మీరు అవిధేయులై ఉండొద్దు, హృదయానికి ఛేదన సంస్కారం చేసుకోండి. అంటే అప్పటిదాకా వాళ్ళకి ఛేదన సంస్కారం అంటే సున్నతి మాత్రమే తెలుసు. సున్నతి అంటే శరీర సంబంధమైన సున్నతి మాత్రమే తెలుసు వాళ్ళకి. శరీర సంబంధమైన సున్నతి చేసుకోవడం ద్వారా అబ్రహాముకు వారసులమని గొప్పగా ఫీల్ అవుతున్నారు మీరు. అదే మీరు చేస్తున్న తప్పు. ఛేదన సంస్కారము నేను అబ్రహాముకు ఇచ్చిన ఒక నిబంధన, అంతే. అబ్రహాము పిల్లలను పిలవబడడానికి ఇచ్చిన నిబంధన, వారి వారసులు
అని పిలవడానికి ఒక నిబంధనే కానీ నీవు నిజముగా అబ్రహాముకు కుమారుడు అని పిలువబడాలంటే ఛేదన సంస్కారము ఎక్కడ చేసుకోవాలి అంటున్నాడు దేవుడు. దేనికి చేసుకోవాలని చెప్తున్నాడు? హృదయానికి ముందు ఛేదన సంస్కారం చేసుకోవాలి. ఇప్పటి లాంగ్వేజ్ని బట్టి బాప్తిస్మము రక్షణలోకి నడవాలి. ముందు నీ హృదయాంతరంగాల్లో మార్పు రావాలి. ఆ మార్పును నీవు నోటి ద్వారా ప్రకటించాలి. ఆ మార్పును చెంది నువ్వు రక్షణలోకి నడవాలి. రక్షణలోకి నడుచుట ద్వారా నీవు యెహోవాకు లోబడి ఉన్నావు అన్న సంగతిని తెలియజేస్తూ ఉన్నావు. లోబడి ఉండుట అనేది ఎంత గొప్ప మాట నిజంగా అంటే మన జీవితాలందరి జీవితాల్లో ఆలోచించదగ్గ మాట అది. మనం ఉంటున్నామా? అధికారులకు లోబడి ఉండమన్నాడు దేవుడు. అలాగే మనను పరిపాలించే రాజులకు లోబడి ఉండమన్నాడు. దేవునికి ముఖ్యంగా సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు లోబడి ఉండాలని చెప్పాడు. ఉంటున్నామా మనము లోబడి? దేవుడు ఇంకా ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమని? ఆల్రెడీ మీ సిస్టర్కి నేను విడాకులు ఇచ్చేశాను. ఆమెకు ఎందుకు విడాకులు ఇచ్చానో మీకు తెలుసు. మీరు కూడా మరలా ఆ తప్పే చేస్తూ ఉన్నారు. ఆ తప్పును దిద్దుకోండి. ఇప్పుడైనా దిద్దుకొని నా వైపుకు తిరగండి. అవిధేయులే ఉండుట మానుకోండి. విధేయత చూపించేవారైతే దేవునికి లోబడతారు. అవిధేయత చూపించేవారైతే దేవునికి ఎన్నడూ లోబడకుండా తమ హృదయమును తమ మనస్సును కఠినం చేసుకుంటారు. ఇది మనము 2వ ప్రవచనంలో మాట్లాడుకున్నాము. ఈ 2వ ప్రవచనము 3వ అధ్యాయము 6వ వచనము నుంచి 6వ అధ్యాయం 30వ వచనం వరకు ఉందని చెప్పి మాట్లాడుకున్నాం. మొదటి వచనం ఏమన్నా నీళ్లు నిలవని తొట్లు అని మనం మాట్లాడుకున్నాం. 2వ వచనములో హృదయ ఛేదన సంస్కారం గురించి మాట్లాడుకున్నాం. ముందు నువ్వు హృదయంలో మార్పు రావాలి. కానీ మాటలు ఎన్ని చెప్తావు? ఎన్నో మాటలు చెప్తారు చాలామంది. అదండి ఇదండి, ఆ వాక్యం అక్కడుంది, ఈ వాక్యం ఇక్కడుంది. విపరీతమైన జ్ఞానం ఉంటుంది. ఇర్మియా 3:2 అనగా టక్కని చెప్పేస్తారు. అలాగే మత్తయి సువార్త 5:6 అనగా టక్కని చెప్పేస్తారు. ఇవి కాదు కావాల్సింది మనకి. అవి కాదు కావాల్సింది. ముందు నీ హృదయం మందు మార్పు చెందావా? దేవునికి లోబడి బ్రతుకుతున్నావా లేదా? దేవునికి లోబడని జీవితము వ్యర్థం. లోబడే విధంగా ఉంటున్నావా లేదా? దేవుడు అందుకే యూదా వారిని హెచ్చరిస్తున్నాడు. స్టిల్ దెర్ ఈజ్ టైం. ఇప్పుడు మనము 20వ అధ్యాయంలో ఉన్నాము, మనం చదువుకున్న వచనం. కానీ ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో మాట్లాడుకుంటున్నాం. 3వ అధ్యాయం నుంచి 17 అధ్యాయాలు ఉన్నాయి మధ్యలో. ఈ 17 అధ్యాయాల వరకు దేవుడు ఇంకా టైం ఇస్తూనే ఉన్నట్టే కదా వారికి. ఈ 100 సంవత్సరాలు టైం ఇచ్చాడు. 722 BC నుంచి 600 సంవత్సరం దాకా టైం ఇస్తూనే ఉన్నాడు. ఇంకా మారతారా, మార్పు చెందుతారా, ఇప్పటికైనా తిరగండి అని ఇర్మియా గారితో చెప్పిస్తూ ఉన్నారు. ఇర్మియా గారు చెప్పిన మాటకు వారికి ఎందుకు కోపం వచ్చింది అనే మాటను బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి ప్రవచనంలో వారు చేసిన తప్పులను ఎత్తి చూపించాడు. మీరు జీవజలపు ఊట అయిన నా దగ్గరికి రాకుండా నీళ్లు నిలవని తొట్ల దగ్గరికి వెళుతున్నారు అని చెప్పి వారు చేసిన తప్పిదాన్ని ఎత్తి చూపించాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా చూపించాడు. మీ పితరులంతా ఇలాగే తప్పు చేశారు. 2వ వచనంలోకి వచ్చేటప్పటికి మీ హృదయానికి ఛేదన చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ రోజుల్లో సున్నతి ఒక్కటే తెలుసు వాళ్ళకి. సున్నతి ఒక్కటే చేసుకుంటే చాలు, మేము అబ్రహాము కుమారులమే, మేము వారసులమే అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ అబ్రహాము వారసులని అనుకున్నా కానీ వీళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి తిరిగి వచ్చి కనానులోనికి వెళ్ళబోయే ముందు వీరందరికీ సున్నతి జరిగిందంటారా, జరగలేదంటారా? కనానులోనికి వెళ్ళక ముందు ఎవరెవరినైతే తీసుకొని వెళుతున్నాడో, ఎవరు తీసుకున్నారు? యెహోషువ గారు తీసుకొని వెళ్ళారు. యెహోషువ గారు తీసుకొని వెళ్ళేటప్పుడు ఎవరెవరినైతే తీసుకొని వెళ్ళాడో కనానులోనికి వాళ్ళందరికీ సున్నతి జరిగిందా? ఇంకా మిగిలిన వాళ్ళు జరిగిందా, జరగలేదా? లేక జరిగించి తీసుకొని వెళ్ళాడా? ఆయన జరిపించి తీసుకొని వెళ్ళాడా? యెహోషువ జరగలేదా?
లేక జరిగింది అని అనుకుని తీసుకుని వెళ్ళిపోయాడా? జరగలేదు అందరికి. ఓకే, జరగలేదు. మిగిలిన వారు కూడా ఆలోచించి చెప్పండి ఒకసారి. మీ జవాబు ఏదైనా పర్లేదు చెప్పండి, ఎందుకంటే మీరు రాంగ్ రైట్ అని మీకేమి బహుమతులు ఏమి ఇవ్వం కదా. అవునా? జరిగింది బ్రదర్. జరిగింది బ్రదర్ చెప్తున్నారు, డేవిడ్ బ్రదర్ జరిగిందని చెప్తున్నారు. రైట్, వెరీ గుడ్ బ్రదర్. మిగిలిన వారు కూడా అందరూ ఆలోచించారు, ఒకసారి చెప్పండి. సున్నతి ద్వారానే నిబంధన కనుక. ఓకే, ఆత్మీయంగా అమ్మ చెప్పిన మాట ఒక రకంగా చూస్తే ఆత్మీయ అర్థంలో వారు ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటారో ఒక రకంగా అది సున్నతేనా? అది బాప్తిస్మం అంటారు కదా పాస్టర్ గారు. నీటిలో బాప్తిస్మము, సముద్రంలో బాప్తిస్మము అన్నాడు. రకంగా రైట్, అదే ఆ రకంగా ఆలోచిస్తే నీటిలో జరిగింది అక్కడ రక్షణ. సున్నతి ఇక్కడ మనం శరీర సంబంధమైన సున్నతి గురించి అడుగుతున్నాం. శరీర సంబంధమైన సున్నతి కనానులోనికి వెళ్ళబోయే ముందు యెహోషువ గారు చేయించి వెళ్ళారా వాళ్ళందరికీ, లేక వాళ్ళు ఆల్రెడీ చేయించుకున్నారా వాళ్ళకి తెలిసి అనే ప్రశ్న అడిగాను నేను. చేయించుకుని ఉండొచ్చు. వాళ్ళు ధర్మశాస్త్రం అనుసరించే వాళ్ళు కదా పాస్టర్ గారు, చేయించుకొని ఉండొచ్చు. చూడండి, చేయించుకొని ఉండొచ్చా లేదా? నేను అడిగింది యెహోషువ గారు చేయించారా? చేయించుకోలేదు అనుకుంటున్నాను పాస్టర్ గారు. వెరీ గుడ్. యెహోషువ గారు వాళ్ళందరినీ చేయించి తీసుకొని వెళ్ళారు. వాళ్ళందరికీ చేయించి తీసుకొని వెళ్ళారు. చూద్దాం, మాట చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము మొదటి 2 వచనాలను కనుక చదివితే, మొదటి 3-4 వచనాలు. చూడండి, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రమునందున కనానీయులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయిను. ఇశ్రాయేలు భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయిన. ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా, యెహోషువ రాతి కత్తులు చేయించుకొని సున్నతిగిరి అనే స్థలము దగ్గర, ఆ ప్లేస్ కూడా దాని పేరే వచ్చింది, సున్నతిగిరి అనే ప్లేస్ స్థలము దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించెను. ఎందుకు ఈయన మరలా చేయించాడు? తర్వాత పుట్టిన పిల్లలు ఉంటారు కదా, యోర్దాను దాటిన తర్వాత వారితో మిశ్రిత జనం కూడా ఉన్నారు వీళ్ళలో. యాక్చువల్గా ఆలోచిస్తే అందుకే దాని కారణం కూడా పక్కనే రాశాడు దేవుడు, అక్కడే రాయించాడు, మనకు అర్థం కావడానికి. యెహోవా సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఎందుకు చేయించమని దేవుడు చెప్పాడు? హేతువేమనగా అంటే, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయిరి. బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందిన వారే, కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గంలో పుట్టిన వారిలో ఎవరునూ సున్నతి పొంది ఉండలేదు. అరణ్య మార్గంలో యుద్ధ సన్నద్ధులై వచ్చిన వాళ్ళందరూ నాశనం అయిపోయారు. కానీ అరణ్యంలో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళకు పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు పుట్టిన పిల్లలకు సున్నతి అనేది చేయించి తీసుకెళ్ళి లోపలికి జ్ఞానంలోనికి. అంటే అప్పుడు ఆయన సున్నతిగిరి అనే ప్రదేశంలో అందరికీ ఎట్ ఎ టైం వాళ్ళందరూ రాతి కత్తులు చేయించి సున్నతి చేయించి తీసుకొని వెళ్ళారు. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ టైం. అప్పుడు చాలా కావలసినది అది అబ్రహాము సంతానం అని పిలువబడటానికి. ఎందుకంటే ఎవరెవరికి వారసత్వంగా దేవుడు ఇస్తానన్నాడు వాళ్ళంతా ఆ లెక్కలో ఉండాలి అక్కడ. సో అందుకని వాళ్ళని చేయించుకొని తీసుకొని వెళ్ళాడు. అయితే వాళ్ళకి అప్పుడు దాకా ఈ శరీరానికి జరిగే సున్నతి గురించే తెలుసు. ఇదే చాలు, ఇదే దేవుడు మాకు ఇచ్చింది, ఇదే అబ్రహాం సంతానం అని పిలవడానికి కారణము అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇర్మియా గారు చెప్పింది ఏంటి? 2వ ప్రవచనంలో, మీ హృదయానికి ముందు ఛేదన సంస్కారం కావాలి. ఈ మాటను ఇర్మియా గారే కాదు, మనం అప్పుడు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. ద్వితీయోపదేశ కాండంలో
మోషే గారు కూడా ఇదే మాట చెప్పారు అని చెప్పి. అప్పుడు మోషే గారే చెప్పారు. ఇన్ని చేపిస్తున్నా కానీ మోషే గారు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ముందు మీ హృదయానికి ఛేదన సంస్కారం చేసుకోండి. ఇవన్నీ గుర్తులు ఇవన్నీ కూడా కేవలం శరీరం మీద చేసేయే కానీ ముందు హృదయంతరంగాల్లో మార్పు రావాలి అని దేవుడు చెప్తున్నాడు. ఆ మార్పు మనం నిజంగా ఆలోచిస్తే చాలా లోతైన విషయం ఇర్మియా గారు మాట్లాడారు. ఆ హృదయంలో నిజంగా మనం మారామా? ఏదో బాప్తిస్మం అంటే ఏదో తెలియకుండా తీసుకొని నలుగురు చెప్పారులే అని చెప్పేసి యేసే నా రక్షకుడు అని చెప్పి ఊరికనే మాట చెప్తూ ఉన్నామా? నిజంగా డీప్గా ఇన్డెప్త్గా ఆలోచిస్తున్నావా? నా హృదయం మారిందా? నిజంగా నేను దేవునికి లోబడి ఉంటున్నానా అని మనం ఆలోచించగలగాలి. దేవుడు అదే చెప్పింది వీళ్ళకి, యూదావారికి 2వ ప్రవచనంలో ఆయన చెప్పింది హృదయానికి ఛేదన సంస్కారము చేసుకోండి అని చెప్పాడు. 2వ ప్రవచనం. ఇంకా 2వ ప్రవచనంలో ఉన్న హైలైట్ పాయింట్స్ కనుక చూసినట్లయితే 2వ ప్రవచనంలో యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుచు చూచు తెలుసుకునడి, దాని రాచ వీధుల్లో విచారణ చేయుడి, ఒక్కడు కూడా నీతిమంతుడు కనపడడు అని చెప్పి దేవుడు చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తాడు తన ప్రవక్త ద్వారా. ఒక్కడు కూడా నీతిమంతుడు. ఎందుకు ఒక్కడు అని దేవుడు చెప్పాల్సి వచ్చింది? ఆ రోజున మనం మాట్లాడుకున్నాం, మీ జ్ఞాపకం ఉంది అంటే, అప్పుడు చెప్పిన మాటల్లో మీరు జ్ఞాపకం ఉంది అంటే ఎందుకు ఒక్కడైనా నీతిమంతుడు అనే మాటను మాట్లాడుకోవడం జరిగిందో మీ జ్ఞాపకము ఉండుంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకు ఒక్కడైనా నీతిమంతుడు అని మాట్లాడుతున్నాడు దేవుడు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా? ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? వింటున్నారా? నీతిమంతులు లేరు అనేసి. లేరు. ఒకవేళ ఉంటే లేరు అనే బోల్డ్ స్టేట్మెంట్ దేవుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఒకవేళ ఉంటే ఏమవుతుంది? ఆలోచించండి. జనరల్గా అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం ఉందా? సొదొమ గొమొర్రా పట్టణం గురించి, లోతు గురించి. అబ్రహాము యెహోవా నామమున అతనికి నీతిగా ఎంచబడెను. ఆయన పిల్లలం కాబట్టి అందరికీ నీతి వచ్చిందని అనుకుంటున్నా. అబ్రహాము ప్రార్థన ఉంది పాస్టర్. ఒక్కరన్నా ఉంటే రక్షిస్తావా అంటే ఇంతమంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతూ అదే అప్లికబుల్ ఇక్కడ అవుతుంది. అదే అంటున్నాడు 2వ ప్రవచనంలో ఇర్మియా గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, బోల్డ్ స్టేట్మెంట్, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. యెరూషలేము మొత్తం తిరుగు, నువ్వు రాచవీధులు తిరుగు. అంటే రాచవీధులు అంటే రాజుల గృహాల్లో వెతుకు, యాజకుల గృహాల్లో వెతుకు, పెద్దలైన వారి ఇంట్లో వెతుకు. ఎక్కడ వెతికినా నీకు ఒక్కడు కూడా నీతిమంతుడు కనపడడు. ఇన్ కేస్ కనపడితే దానికి కూడా దేవుడు సమాధానం చెప్తున్నాడు, నేను యెరూషలేము క్షమిస్తాను యెరూషలేమును అంటున్నాడు. ఆ ఒక్కడు నీతిమంతుడు అనేది ఆ రోజున ఆ టాపిక్ మీకు మాట్లాడాననేది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఆ సందర్భంలో మనము సొదొమ గొమొర్రా గురించి కూడా మాట్లాడుకున్నాం. ఒక్కడైనా ఉంటే క్షమించబడుతుంది. ఎందుకు? ఒక్కడు కూడా ఎంత వాల్యుబుల్ చూడండి. ఆ ఒక్కడు నీవు నేను ఎందుకు కాకూడదు? అవ్వచ్చా? అవ్వకూడదా? ఇంతమంది రాంగ్ రూట్లో నడుస్తుంటే నేను ఒక్కడనే ఈ మార్గంలో నడుస్తున్నాను అని నువ్వు ఒంటరిగా ఫీల్ అయితే, నీ ఒక్కడిని బట్టి ఇంతమంది క్షమించబడుతున్నారు అని అంటే అది గొప్ప కాదా? గొప్పే, చాలా గ్రేట్. ఇంతమంది నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలైతే, ఆయన తన జీవితాన్ని త్యాగం చేస్తే, బలి కాబడితే, మరి ఇంతమంది క్షమించబడ్డారు కదా. ఒక్కడిని బట్టైనా మరి ఒక్క నీతిమంతుడిగా దేవుడు తన కుమారుడు కనపడితే మనలందరినీ క్షమించాడు. అదే మాట, ఆయన మాటలో ఎప్పుడు తేడా రాదు, ఎటు తేడా రాదు. ఇక్కడ యెరూషలేము వారు చెప్పినా సరే, మనకి చెప్పినా సరే, ఎవరికి చెప్పినా సరే, ఇర్మియా గారితో దేవుడు చెప్తున్న మాట, నువ్వు వెతుకు, ఒక్కడు నీతిమంతుడు కనపడినా యెరూషలేం, ఎంటైర్ యెరూషలేం నువ్వు అందరిలో ఎత్తుకు, కానీ రాజుల కుటుంబాలకు వెళ్ళు, యాజకుల కుటుంబాలకు వెళ్ళు,
ఎక్కడ చూసినా ఒక్కడున్నా కానీ ఆ ఒక్కడి నిమిత్తం మిమ్మల్ని క్షమిస్తాను. ఎవరు కనపడలేదు అంటే అంత భయంకరమైన ఘోరమైన స్థితిలో ఉంది యూద. సో ఒక్కటి అనేది స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్. అది నువ్వో నేనో అని అవకాశం వచ్చినప్పుడు మనం వెనకాడకూడదు. మనకేదైనా అవకాశం వచ్చి ప్రార్థన చేయడానికో పాట పాడటానికో వచ్చినప్పుడు మిగిలిన ఎవరూ మాట్లాడలేదు కదా, నేనెందుకు మాట్లాడాలి అనుకోకూడదు. మిగిలిన ఎవరూ ఈ మార్గంలో వెళ్ళలేదు కదా, నేనెందుకు వెళ్ళాలి, మిగిలిన ఎవరూ దీన్ని చూడలేదు కదా, నేనెందుకు చూడాలి అనుకోకూడదు. ఆ ఒక్కడు నీవైతే నీవు మిగిలిన వారందరికీ ఒక టార్చ్ బేరర్. యేసుక్రీస్తుని ఏమని పిలుస్తారో తెలుసా? యేసుక్రీస్తుని ఏమని పిలుస్తారు? టార్చ్ బేరర్ అని పిలుస్తారు. అంటే యుగం ఒక కంప్లీట్ అయిన తర్వాత యుగానికి మొత్తానికి దారి చూపించే వ్యక్తి. టార్చ్ పట్టుకుని, ఎంత పెద్ద టార్చ్ పట్టుకుంటే ఆ మార్గము మిగిలిన వారందరికీ కనపడుతుందో అంత పెద్ద వెలుగు అని అర్థమైన టార్చ్ బేరర్. ఆ వెలుగు లాగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగు నొద్దకు వచ్చి నీవు వెలిగితే, నీవు వెలిగించబడి పక్కన వారికి వెలుగుగా ఉండాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. అయితే అక్కడ 2వ ప్రవచనములో ఆయన చెప్పిన మాట, ఎవ్వరూ లేరు, ఒక్కడు కూడా నీతిమంతుడు కనపడుట లేదు అని చెప్పి ఆయన చాలా బాధపడుతూ ఆయన 6వ వచనము 6వ అధ్యాయము 30వ వచనం దాకా 2వ ప్రవచనము కొనసాగుతుంది. తర్వాత 3వ ప్రవచనం కనుక మనం చూస్తే 3వ ప్రవచనము ఆరాధించుటలో యూదా వేషధారణ అనేది మనకు కనబడుతుంది. ఆరాధించుటలో యూదా వేషధారణ 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ అధ్యాయము 25వ వచనం దాకా 3వ ప్రవచనం సాగుతుంది. ఈ 3వ ప్రవచనములో టైటిల్ బట్టే అర్థమవుతుంది ఆరాధించే విధానంలో మనము ఏ విధంగా ఆరాధించాలి, దేవుడు ఆత్మ గనక మనం ఎలా ఆరాధించాలి, ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆరాధన అనేది దేవునికి నీకు మధ్య జరిగేది. నీవు దేవుడి దగ్గర కూడా వేషధారణ ప్రకటిస్తూ ఉన్నావు అనంటే, నలుగురు చూస్తున్నట్టు నీ ప్రార్థన, నలుగురిని మెప్పించాలి అని నీ ప్రార్థన, నలుగురిని సంతోషపెట్టాలనే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేయాలి. వేషధారణ పనికిరాదు. ప్రార్థన అయినా కానీ దేవుడిని ఆరాధించే విధానంలో ముఖ్యంగా ఆరాధించే విధానంలో ఇప్పుడు కూడా దేవుడు ఇర్మియా గారి ద్వారా యూదా వారికి చెప్తున్న ఈ ప్రవచనంలో మొదటి గొప్ప మాట ఏంటంటే 7వ అధ్యాయము 3వ వచనం కనుక మనం గమనించినట్లయితే 3వ వచనం, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. స్టిల్ దెర్ ఈజ్ టైం. 3వ ప్రవచనములో ఇంకా సమయం ఉంది అని కనబడుతుంది. అక్కడ ఇంకా సమయం ఉంది కాబట్టే దిద్దుకోమంటున్నాడు దేవుడు. సమయం ఉన్నప్పుడు దిద్దుకోండి అనే మాట నిజంగా చాలా గొప్ప అవకాశం. ఎందుకనంటే ప్రతిసారి రాదు ఆ అవకాశం. వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా మనం ఉండాలి. యూదా వారికి కూడా అలాగే ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నేను మిమ్మల్ని ఇక్కడే ఉండనిచ్చేట్లుగా మీ ప్రవర్తన దిద్దుకోండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇంకనూ మనలో ఏమన్నా దేవుణ్ణి ఆయాసపరిచేవి ఏమన్నా ఉన్నాయంటే దిద్దుకోవడానికి మనము ముందుగా రెడీ అయి ఉండాలి, సిద్ధపడి దిద్దుకుంటే దేవుడు మన వైపు తిరుగుతాడని చెప్పి క్లియర్గా మాట్లాడుతున్నాడు. యూదా వారితో అంటున్నాడు, మిమ్మల్ని ఇక్కడే ఉండనిస్తాను, కానీ మీ ప్రవర్తన మాత్రం మార్చుకోండి, మీ క్రియలను మార్చుకోండి, మీరు తప్పు దిద్దుకోండి అని అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం ఎక్కడున్నాము? 20వ అధ్యాయంలో ఉన్నాం, 8వ ప్రవచనంలో ఉన్నాం. 8వ ప్రవచనంలో 8 ప్రవచనాలు కంప్లీట్ అవ్వబోయే సమయంలో ఇర్మియా గారిని పట్టుకొని కొడుతున్నారంటే మిగిలిన ప్రవచనాలన్నింటిలో దేవుని మాటలను వీరు పూర్తిగా విన్నారనా వినలేదనా? వీరికి అర్థమైందనా అర్థం కాలేదనా? విన్నారు కానీ దాన్ని గ్రహించలేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన జీవితాల్లో విన్నదాన్ని గ్రహిస్తున్నామా లేదా
అనేది జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఏ వచనం చదివినా, ఏ వాక్యం చదివినా మీకు అది అర్థమైందా లేదా, పూర్తిగా అది మీ గ్రహింపుకి వచ్చిందా లేదా, కేవలం చదువుతున్నారా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే రాయబడింది మన కోసమే. మనకు బోధ కలుగు నిమిత్తము అన్నీ రాయబడ్డాయి. మనకు బోధ కలుగుతుందా, మనం చదువుతుందని అర్థం చేసుకుంటున్నామా? వీళ్ళందరికీ జరిగిన విధానం అదే. ఇర్మియా గారు ఇన్ని రకాల మాటలు చెప్పినా ఆ మాటల యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని వీరు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు 3వ వచనం ప్రకారం, 3వ ప్రవచనం ప్రకారము వారు తప్పుదిద్దుకుంటే వారు యెరూషలేము నుంచి బయటికి వెళ్లాల్సిన అవసరం వచ్చేదా? తప్పు దిద్దుకొని ఉంటే దేవుడు వారికి వేయబోయే శిక్షను తప్పించేవాడా కాదా? తప్పించు. క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, తప్పించేవాడు. మీ మార్గాలను మార్చుకోండి, తప్పు దిద్దుకోండి, అప్పుడు నేను మీ వైపు తిరుగుతానని చెప్తున్నాడు. మీ వైపు తిరుగుతానని చెప్తున్నాడు. చెప్తూనే ఇంకొక మాట అంటూ ఉన్నాడు, వేషధారణ మీరు చేస్తున్నారని చెప్తూ ఇంకొక గొప్ప మాట ఆయన మాట్లాడుతున్న మాట 7వ అధ్యాయం 11వ వచనంలో, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఇది నాది అని చాటబడిన మందిరము, ఇది యెహోవా మందిరము, ఇది పరిశుద్ధ సియోను పరిశుద్ధ పర్వతము. ఆయన ఎంతో ఇష్టపడి అది ఏర్పాటు చేసుకున్న ఆ ప్రాంతము దొంగల గుహగా మారిపోయిందా? ఆరాధించటంలో వేషధారణ కలిగిన వారందరూ కూడా దొంగలతో సమానమే. దేవుడు మనం ఏ విధంగా ఆరాధిస్తున్నామో గమనించుకోవాలి. మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను అంటున్నాడు. ఇంత గొప్ప మందిరాన్ని, ఇంత శోభాయమానంగా కట్టిన మందిరము ఈ రోజున దొంగలకి ఒక అడ్డాలాగా అయిపోయింది. దొంగలకి అడ్డాలాగా అయిపోయింది అని చెప్తూ దేవుడు అంటున్న మాట, నేను ఈ స్థలమును షిలోహుకు చేసినట్టు చేస్తాను అని చెప్పి ఈ 3వ ప్రవచనంలో మాట్లాడాడు. జ్ఞాపకం ఉందా? ఆ రోజున షిలోహులో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగబోతుంది అని చెప్పుకున్నాము. ఆ రోజున షిలోహులో ఏం జరిగిందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వెనక్కి వెళ్ళి మరీ మనము చూసాము. షిలోహులో ఏముందని చెప్పుకున్నాము. అంటే దేవుని ప్రభావం అక్కడ ఉంది, దేవుని మందిరం అక్కడ, దేవుని మందసం ఉంది. షిలోహులో ఏముందని మాట్లాడుకున్నాము? దేవుని మందసము ఉన్నది. ఆ రోజున మనం మాట్లాడుకోవడం జరిగింది, మీ ఇంట్లో దేవుని మందసం ఉన్నదా, దేవుని ప్రభావం ఉన్నదా? ఇక్కడ అంటున్నాడు షిలోహుకు జరిగినట్టు షిలోహులో ఈకాబోదు ప్రభావము విడిచిపోయేను. అలాగా నాది అని చాటబడిన ఈ మందిరాన్ని నేను విడిచి వెళతాను, నా యొక్క మహత్యం అనేది ఇక్కడ ఉండదు అని దేవుడు పల్ల బుద్ధి మరి వాడికి చెప్తూ ఉన్నాడు. ఎవరికి? యూదా వారందరికీ చెప్తున్నాడు. ఎందుకు అన్నదానికి కూడా కారణం చెప్పాడు దేవుడు. మీరు అన్య దేవతలకు బలులు అర్పిస్తూ ప్రాణార్పణము చేస్తూ నన్ను ఉపేక్షిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆ 3వ వచనంలో చెప్పడం గురించి. ఆ తర్వాత ఆయన చెప్పిన మరి ఒక మాట ఈ ప్రవచనంలో, దహన బలులు గూర్చి కానీ బలులు గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. దహన బలులు గురించి కానీ బలుల గురించి కానీ నేను వారితో చెప్పలేదు. ఈయన చెప్పిన మాట ఉద్దేశం ఏంటి అనంటే, దహన బలులు అనంటే ఏ విధంగా అర్పించాలి, అది దేని సందర్భము, ఏ విధానము అనేది క్లియర్గా లేవియాకాండంలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు దేవుడు. మరి ఈ కుమారులను అర్పించే అగ్నిగుండం దాటించే ప్రక్రియ కానీ, శకురగాండ్రతో మాట్లాడే విద్య కానీ, సోదగాండ్రతో పెట్టుకునే ముచ్చట్లు కానీ, ఇవన్నీ దేవుడు చెప్పనప్పుడు, దేవుడు మీకు గ్రంథంలో ఇవ్వనప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఇది ఏ గ్రంథం? ఇది వారేర్పాటు చేసుకున్న ధర్మశాస్త్ర గ్రంథం, దేవుడిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథము కాదు. నీకంటూ నువ్వు ఒక బుక్ తయారు చేసుకున్నావు, అది అందులో నీ రూల్స్ పెట్టుకుని నీవు దాన్ని ఫాలో అవుతున్నావు. ధర్మశాస్త్ర గ్రంథము దేవుడిచ్చిందా లేక నువ్వు ఫాలో అయ్యేదా? అందుకే దేవుడు అంటున్నాడు, దహన బలుల గురించి నేను వారికి చెప్పనే లేదు. ఎంత గొప్ప మాట అంటున్నాడు చూడండి. చెప్పని పని చేయటం, చెప్పిన పనే మాట వినట శ్రేష్టం అన్న దేవుడు చెప్పని పని చేయడాన్ని ఈజీగా తీసుకోడు. నేను అసలు చెప్పనే లేదే, అవి నాకు అసలు హేయమైనవి, అలాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారని చెప్తూ దహన బలుల గురించి కానీ బలుల గురించి కానీ నేను వారితో చెప్పలేదు, అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞను ఇయ్యలేదు,
ఈ ఆజ్ఞను మాత్రమే నేను నాకు ఇచ్చితిని, నేను వానికి ఇచ్చితిని, మీకు దేవుడై యుందును, మీరు నాకు జనులై యుందురు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నాకు నా జనులై ఉంటారు అని చెప్తూ, మీరు నేను చూపించిన మార్గాలన్నింటిలో తప్పిపోకుండా ఉంటే మీకు క్షేమం కలగజేస్తానని చెప్పి నేను చెప్పాను. ఇటువంటి ఆజ్ఞలే తప్పితే నేను ఇటువంటి ఆజ్ఞ నేను ఇవ్వలేదు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఫాలో అవుతున్నారు? ఎక్కడ బుక్లో లేని సిలబస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు? బుక్లో లేని మాటలు, గ్రంథంలో లేని మాటలు, లేని క్రియలు వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎక్కడి నుంచి చేస్తున్నారని చెప్పండి. మీకు ఒక ఆలోచన. ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎక్కడికి, ఏం చూసి చేస్తున్నారు వీళ్ళు? ఎలా నేర్చుకున్నారు? ఎలా తెలిసినవి? వీరికి ధర్మశాస్త్ర గ్రంథం, మోషే ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథంలో ఏమున్నాయో అవే తెలుసుకునే అవకాశం ఉంది. మిగిలినవి వీళ్ళు ఎక్కడి నుంచి తెలుసుకుంటున్నారు? ఎక్కడి నుంచి చేస్తున్నారు ఈ పనులన్నీ? వాళ్ళ దేవతలను వాళ్ళు అన్యులతో సహవాసం ఉంది. వెరీ గుడ్. అన్యుల అలవాట్లు, సంప్రదాయాలను వీరు తీసుకుంటూ ఉన్నారు. ఇది మనం కూడా నేర్చుకోవాల్సిన పాఠం. ఏం పాఠం అండి? ఫలానా ఆవిడికి జ్వరం వచ్చింది అంటే ఒక దగ్గరికి వెళ్ళారండి, ఒక నల్ల దారం కట్టారు. కీడు అంటండి, ఇది నరదృష్టి అట. పక్క నరుడు చూస్తే దిష్టట. నల్ల దారం కట్టారు. కట్టగానే ఆ పాపకి తగ్గిపోయిందండి. తగ్గిపోయింది అనగానే, ఇట్టిది ఎటువంటిది మన బైబిల్లో రాయబడిందా ఎక్కడన్నా? లేదు, రాయబడలేదు. మరి ఇలాంటిది నీ అనుభవానికి వస్తే నువ్వు వెళ్ళావు అంటే అర్థం ఏంటి? నీకు అనుభవం ఎలాగ? అన్ని జనులను అనుసరించినట్టు అన్ని జనులను అనుసరిస్తున్నావు. నీ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు తయారు చేసుకుంటున్నావు. నీ బైబిల్ని నువ్వు రాస్తున్నావు. అది దేవుడిచ్చిన బైబిల్ కాదు, దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథం కాదు. నీకంటూ నువ్వు ఒకటి రాసుకుంటున్నావు, అందులో నీ రూల్స్ పెట్టుకుంటున్నావు, నీకు నచ్చిన విధంగా నువ్వు బ్రతుకుతున్నావు. అది దేవుడికి ఇష్టమైనదా కాదా అని నీవు ఆలోచించట్లా. దేవుడికి అయిష్టమైనదా అని ఆలోచించట్లా. ఎందుకు? ఒక దగ్గర డూస్ అండ్ డోంట్స్ అని రాయబడి ఉంటుంది. చేయవలసినవి, చేయకూడనివి అని రాసు. చేయకూడనివి చేస్తే ప్రమాదం జరుగుతుందనే కదా రాయబడింది అక్కడ. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా మనం వాటిని చేస్తున్నామంటే అది మనము నిర్లక్ష్యమైనా కావాలి, లేక మనము దేవుని పట్ల భయభక్తులు లేక నా జీవితం ఎటుపోయినా పర్వాలేదు అని అనుకునే విధం అయినా అయి ఉండాలి. అట్లాగే వీళ్ళు కూడా అన్యులను చూసి, దేవుడు ముందే చెప్పాడు, దేవుడు ముందే మోషే గారి ద్వారా చెప్పాడు, మీరు కనానులోకి ప్రవేశించినప్పుడు వారు చేసే క్రియలను చూసి మరులు కొల్పబడి వాటిని అనుసరించడానికి మీరు ముందుకు వస్తారు చూసారా, అలాంటివి చేయకూడదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. అలాంటి పనులు చేస్తున్నందుకే వాళ్ళని తీసేసి మిమ్మల్ని వెళుతున్నారు అన్నాడు. వీళ్ళు మళ్ళీ వాటినే రిపీట్ చేస్తున్నారు. అందుకనే దేవుడు అంటున్న మాట, నేను మీకు దేవుడునై యుందును, మీరు నాకు జనులై యుందురు. మనము ఎవరి జనులై ఉన్నామో మనము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనము మన దేవుడైన యేసుక్రీస్తు జనులమై ఉన్నామా? ఆయన మార్గంలో నడుస్తున్నామా? ఆయన చూపిన మార్గమును కాక, ఆయన చెప్పిన మాటలు కాక వేరే పరిశుద్ధ గ్రంథము లేక పరిశుద్ధ గ్రంథం అని పిలువబడదు వేరే గ్రంథాన్ని మనము మన కొరకు ఏర్పాటు చేసుకుంటున్నామా? జ్ఞాపకం పెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 3వ వచనంలో ఇంకా ఆయన చెప్పబడిన మాటలు 10వ అధ్యాయం 25వ వచనం వరకు నడుస్తుంది కాబట్టి అందులో ఆయన చెప్పిన ఇంకా ఒక మాటలు ఇక్కడ 7వ అధ్యాయము 30వ వచనం 31, 32 వచనాలలో బెన్ హిన్నోము లోయ గురించి చెప్పుకున్నాం. బెన్ హిన్నోము లోయ, దీనికే తోఫెతు అని పేరు పెట్టుకున్నామని చెప్పాము. ఇదే మనకి ముందు అధ్యాయాల్లో కూడా వచ్చింది, రీసెంట్గా కూడా మాట్లాడుకున్నాం. అక్కడ ఈ రాజులు తమ కుమారులను అగ్నిగుండము దాటించి ఇలాంటి హేయమైన క్రియలన్నీ చేశారని చెప్పి మాట్లాడుకున్నాం. అదే ప్రదేశాన్ని యోషియా గారు బాగు చేసినప్పుడు అసలు అక్కడ నలుగురు కూడుకోవడానికి ఉపయోగపడే ప్రదేశంగా కాకుండా దాన్ని ఆయన ఆ ప్రదేశాన్ని వ్యర్థాలు వేయటానికి, అలాగే క్రిమినల్స్ ఎవరైనా చనిపోతే అక్కడ వారిని ఇచ్చేయటానికి ఆ ప్రదేశంగా ఉంచాడు. అది అపవిత్రపరిచాడు దాన్ని. అలాంటి ప్రదేశంలో ఇలాంటి క్రియలు జరగకుండా ఉండాలని చేశాడు ఆ రాజుగారు.
కానీ దానికి ముందు రాజులు ఈ విధంగా చేశారు, వాళ్ళ కుమారులను కూడా దాటించారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రియలన్నీ ఎత్తి చూపిస్తున్న దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. ఇవన్నీ చెయ్యనివా, వీళ్ళు చేసినవేనా? చేసినవే వీళ్ళకి చెప్తున్నాడా ఇర్మియా ద్వారా, లేక చెయ్యని పనులు ఏమైనా చెప్తున్నాడా? చేసినవే కదా, చేసినవే చెప్తున్నాడు. అంటే చేసినవే వీళ్ళు తప్పులు చేశారు, కానీ ఇంకా దేవుడు మాకేదో చెయ్యాలి అని చెప్పి దేవుడిని ప్రార్థిస్తూ బలులు అర్పిస్తూ ఉన్నారు. నీవు అర్పించే బలిలో అది సిన్సియారిటీ కానీ ఫెయిత్ కానీ లేకుండా అర్పిస్తే అది అంగీకారం అవుతుందా? దేవునికి అంగీకార యోగ్యం అవుతుందా? ఎందుకు కయ్యూను అర్పణ యాక్సెప్ట్ చేయలేదు దేవుడు? ఎందుకు కయ్యూను అర్పణ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు దేవుడు? హేబేలు ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? విశ్వాసంతో అర్పించడం. దేవుడికి ఇష్టమైనది ఒకటి ఆ యొక్క విశ్వాసం. దేవుడు చెప్పిన మాటని విశ్వాసంతో ఆయన ఫాలో అవటం, ముందు ఆజ్ఞకు లోబడి ఉండుట అనేది చాలా ఇంపార్టెంట్. చెప్పిన మాటను దారి తప్పకుండా, దాన్ని పూచా తప్పకుండా పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తూ నువ్వు అర్పిస్తే అర్పణ దేవుడు అంగీకరిస్తాడు, కానీ ఏదైనా నీ మాట వింటాడు, కానీ నీ ప్రార్థన వింటాడు. కానీ నువ్వు చెప్పిన మాటలన్నీ ఉల్లంఘించేసావు, దేవునికి అయిష్టమైన పనులన్నీ చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నావు, కానీ ప్రార్థన చేస్తూ నన్ను కాపాడలేదు, దేవుడు నన్ను కాపాడు, నాకు రక్షణ ఇవ్వు, నాకు ఇది చెయ్యంటే ఇదే కదా వేషధారణ. ఆరాధించడంలో వేషధారణ అంటే ఆరాధించేటప్పుడు నీ హృదయము నిజముగా దేవునికి లోబడి ఉండి ఆయన ప్రకారం ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటున్నావా లేదా అని ఆలోచించుకొని నీవు అర్పించే అర్పణ ఉండాలి. హోషేయ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం, అర్పించడానికి మా దగ్గర ఏమున్నాయి అని చెప్పుకున్నాం. 14వ అధ్యాయము హోషేయ గ్రంథం 2వ వచనంలో ఏమున్నాయని మాట్లాడుకున్నాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం ప్రకారము దేవునికి అర్పించదగినది ఏమున్నాయి మన దగ్గర? పెదవులను అర్పించు, పెదవుల ద్వారా స్తుతిస్తాము. అలాగని హృదయాన్ని మాత్రం దూరంగా చేసుకొని ఉండకూడదు. అలాగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో వేషధారణ అసలు పనికిరానే రాదు. ఎందుకనంటే సర్వాన్ని, మన నడకలను పడకలను ఆయన పరిశీలన చూస్తున్నాడు. ప్రతిదీ ఆయనకి తెలుస్తుంది, ఎవ్రీథింగ్ హీ నోస్. అలాంటప్పుడు నువ్వు ఎలాగా వేషధారణతో చేసే ప్రార్థన ఆయనకి తెలీదా? తెలుస్తుంది. సో ఇలాగ 3వ వచనంలో వారు చేసిన తప్పిదాలను చెప్తూ ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమనంటే 8వ అధ్యాయంలో 10వ వచనాన్ని గమనిద్దాము. యెహోవా వాక్యం నిరాకరించిన వారికి ఏ పాటి జ్ఞానము కలదు, కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించువానికి వారి పొలమును అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకునేవారు. అందరినీ మోసం చేసేవారు, దోచుకునేవారే అని చెప్పేసి దేవుడు చాలా క్లియర్గా ఇర్మియా గారి ద్వారా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ మాటలన్నీ ఇర్మియా గారు చెప్తున్నారు అంటే ఏమని అర్థం చేసుకున్నారు మీరు? ఇర్మియా గారు డైరెక్ట్గా వాళ్ళతో చెప్తున్నాడనే కదా? చెప్తున్నాడా లేదా? చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వెళ్ళి యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ, యూదావారిలో ఉన్న వాళ్ళందరికీ ఏమని చెప్తున్నాడు? దేవుడు ఈ మాట చెప్పాడు, మీలో ఒక్కడు కూడా నీతిమంతులు లేడు, మీలో అందరూ దొంగలే అనే మాట అంటే విన్నవారికి కోపం వస్తుందా లేదా? దొంగ అయిన వాడిని అయినా కానీ దొంగ అంటే కోపం వస్తుంది వాడికి. సో ఇప్పుడు అలాగే జరుగుతుంది. అందరూ దొంగలే, అల్పులేమి గనులేమి అందరూ కూడా దొంగలే. దేవుణ్ణి ఆరాధించడంలో చేసిన తప్పులు చేస్తూనే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, చేసిన తప్పులు చేస్తూనే దేవుని మందిరానికి వస్తున్నారు, మందిరాన్ని లోపలికి వచ్చి దేవుడికి బలులు అర్పిస్తున్నారు. అసలు ఈ బలులు, నేను చెప్పని బలులు మీరు ఎందుకు అర్పిస్తున్నారు? ఏ పాటి బలులు అని చెప్తూ దేవుడు అంటున్న మాట
చివరిగా వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 11వ వచనం, 8వ అధ్యాయంలో 11వ వచనం. సమాధానం లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. అంటే ఈ ప్రవక్తలు కూడా ఎలా తయారయ్యారు అంటే, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధ ప్రవచనాలు చెప్తున్నారు. దేవుడు ఈ విధంగా చెప్పలేదు, ఈ విధంగా చెప్పాడని చెప్పేసి అసలు అక్కడ వారి యొక్క పరిస్థితి సమాధానం లేదు వాళ్ళకి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? సమాధానం ఉంది అని చెప్తూనే వారి జనులకు కలిగిన గాయాలకు పైపైన మందు వేస్తున్నారు. దేవుని మాటలు, నిజమైన మాటలను, ఖండించే మాటలను చెప్పట్లేదు. వాళ్ళు చెప్పకుండా పైపైన చాలా ఈజీగా, ఏమీ కాదండి, మీరు బాప్తిజం తీసుకున్నా, తప్పులు చేసినా, లేకపోతే దేవుడు మన్నించేస్తూనే ఉంటాడండి, పర్వాలేదు, మీరు చేసినా ఏం కాదులేండి అని చెప్పేసి, శిక్ష ఏమీ ఉండదు, ఏమీ కాదు, ఇన్నాళ్ళు నేను చూస్తూ ఉన్నాను, ఇప్పటిదాకా ఏమైనా జరిగిందా, లోకం ఏమైనా మునిగిపోయిందా, నా చిన్నప్పుడు చెప్పారు అంత్యదినాలని, నేను పెరిగి నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, అంత్యదినాలు ఎక్కడొచ్చినాయి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో సమాధానం లేని చోట సమాధానం అని చెప్పే ప్రవక్తలు ఉన్నారు. ఆ విధంగా వేషధారణతో యూదా వారంతా ఆరాధిస్తున్నారు దేవుడిని అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు. సో ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటామంటే, 20వ అధ్యాయంలో ఇర్మియా గారిని పషూరు అనే యాజకుడు కొట్టి బొండలో వేశాడు, గుంట అని అందులో వేశాడు. అలా వేసిన ఇర్మియా గారిని కొట్టడానికి గల ముందు మాటలన్నీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎటువంటి మాటలు ఆయన వీరితో పలికితే వారికి కోపం వచ్చిందో, ఉన్న మాటలంటే కోపం వచ్చిందా, లేని మాటలంటే కోపం వచ్చిందా, లేకపోతే కల్పితమైన మాటలు మాట్లాడితే కోపం వచ్చిందా? ప్రతిదానికి ప్రతి ప్రవచనములోనూ మనము వాళ్ళు చేసిన తప్పిదాలను మనం వెనక్కి వెళ్ళి చూసాం. చేశారా లేదా, మీరు అన్య దేవతలను పూజించారా లేదా, బలి అర్పించారా లేదా, కుమారులను అగ్నిగుండం దాటించారా లేదా, ఆరాధించడంలో వేషధారణ చేశారా లేదా, ఇవన్నీ చూసాం. సో 3వ వచనము వరకు మనం చూస్తే దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ, మీరు నా వైపుకు తిరగండి అనే ఛాన్స్ కనబడుతుంది. అయితే ఈ 8వ వచనం వచ్చేటప్పటికి ఇక ఛాన్సులన్నీ అయిపోయినాయి. ఇక ఇర్మియా గారిని వీళ్ళు కొట్టడం స్టార్ట్ చేశారు, కొట్టి గుట్టలో వేశారు. నెక్స్ట్ రోజు వచ్చి ఇర్మియా గారిని బయటకు తీస్తే ఇర్మియా గారు అంటున్నారు, నీకు పశువులని కాదు దేవుడు పేరు పెట్టము అని చెప్పి ఒక పేరును మాట్లాడటం జరుగుతుంది. దీని వెనక మనం కారణాలను మనం చూస్తున్నాం. ఆయన వెనక కారణాలు యూదా వారి గురించి మాట్లాడిన అవి మన జీవితాలకు ఎంతో ఉపయోగపడతాయి. మొట్టమొదటి ప్రవచనంలో నీళ్లు నిలిచే తొట్టేదో వివేచన కలిగి మనము జీవించాలి. ఏ నీళ్ళైతే సజీవమైనవో జీవమైనవో, ఏ మార్గం అయితే దేవుని దగ్గరికి వెళుతుందో అది మనం తెలుసుకునే వివేచన మనం కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండవ వర్తమానంలో మనము రెండవ వర్తమానం చూసాము, హృదయ ఛేదన సంస్కారము. ముందు బాప్తిజం తీసుకున్నాము, లేకపోతే ఇంకోటి చేసాం కదా, ముందు హృదయంలో అంతరంగంలో మార్పు రావాలి అని మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఆరాధించడంలో మాత్రం మనము ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి, వేషధారణ పనికిరాదు అని చెప్పి మనం మాట్లాడుకోవడం జరిగింది. మిగిలిన వచనాలు కూడా మనం నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకొని ముందుకు వెళదాం 20వ అధ్యాయం నుంచి. సో దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.